యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రమే మిరాయ్. భారీ విజువల్స్తో ప్లాన్ చేసిన ఈ సినిమా ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని నుంచి మరో ప్రాజెక్ట్గా వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి. కథ: కళింగ యుద్ధం తర్వాత ఎంతో పశ్చాత్తాపానికి లోనైన అశోకుడు తనలోని శక్తులని మొత్తం 9 గ్రంథాలు, ఒక్కో గ్రంథానికి ఒక్కో దివ్య శక్తి కలిగి ఉంటుంది, లోకి ఇమిడింపజేసి ప్రపంచ నలుమూలాల ఉన్న 9 మంది రక్షకులకి అందిస్తాడు. అక్కడ నుంచి ప్రస్తుత కాలానికి ఒక్కో గ్రంథాన్ని చేజిక్కించుకుని తాను భగవంతునిగా మారాలని చూసే క్రూరుడు మహావీర్, మంచు మనోజ్ ప్రయత్నిస్తాడు. అలా 9దో గ్రంథం అంబిక, శ్రియా శరణ్ రక్షలో ఉంటుంది. మరి దానికి తన కొడుకు వేద, తేజ సజ్జ ఎలా రాముని కాలానికి చెందిన మిరాయ్ని చేజిక్కించుకుని రక్షకుడిగా మారాడు? తాను వేద నుంచి యోధగా ఎలా పరిణామం చెందాడు? ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? చివరికి ఆ 9దో గ్రంథం మహావీర్కి దక్కకుండా చేశాడా లేదా? అసలు ఆ మిరాయ్ ఏంటి? మహావీర్ గతం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి. ప్లస్ పాయింట్స్: మొదటిగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న కథ, తన విజన్ ఈ సినిమాలో గ్రాండ్గా కనిపిస్తాయి. ఒక ఇంట్రెస్టింగ్ నేపథ్యాన్ని తాను ఎంచుకుని ఒక గ్రాండ్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం తాను చేయడం హర్షణీయం. ముఖ్యంగా తన శక్తికి మించిపెట్టిన ఎఫర్ట్స్, భారీ విజువల్స్, అందులో డివోషనల్గా ఇచ్చిన ఎలివేషన్స్లో తన విజన్ కనిపిస్తుంది. ముఖ్యంగా సప్తపది గరుడ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బిగ్ స్క్రీన్పై సాలిడ్గా కనిపిస్తాయి. అలాగే తేజ సజ్జ రోల్ నీట్గా వెడుతుంది. తన అడ్వెంచరస్ ప్రయాణం, అందులోని సవాళ్లు నీట్గా డిజైన్ చేసుకున్నారు. తన పాత్రకి తేజ సరిగ్గా కుదిరాడు. మంచి లుక్స్ అండ్ ఎమోషన్స్ని తాను పండించాడు. యాక్షన్ పార్ట్లో అయితే అదరగొట్టాడని చెప్పవచ్చు. అలాగే మంచు మనోజ్ ఈ పాత్రని ఎందుకు ఎంచుకున్నాడో సమాధానం ఈ సినిమాలో గట్టిగా కనిపిస్తుంది. తాను ఈ సినిమాలో రోల్ని చాలా ఛాలెంజింగ్గా కూడా చేశారు. కొన్ని ఇబ్బందికర సన్నివేశాలని సైతం మనోజ్ చేయడం తన గట్స్ని మరోసారి ప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా తనపై శబ్ద గ్రంథం యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. బహుశా ఇలాంటి ఎపిసోడ్ ఇండియన్ సినిమా దగ్గర ఇది వరకు వచ్చి కూడా ఉండకపోవచ్చు. అది చాలా యునిక్గా అనిపిస్తుంది. వీరితో పాటుగా శ్రియా శరణ్కి సాలిడ్ రోల్ దక్కింది. అంబిక పాత్రలో శ్రియ బాగా చేశారు. అలాగే నటుడు జయరాం కూడా మంచి పాత్రలో కనిపించి మెప్పించారు. జగపతి బాబు, హీరోయిన్ రితికా సింగ్లు బలమైన పాత్రల్లో కనిపించి వారికి ఉన్న ముఖ్య సన్నివేశాల్లో బాగా చేశారు. గెటప్ శ్రీను రోల్ బాగుంది, మంచి కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. మైనస్ పాయింట్స్: ఈ సినిమాలో ప్రధానాంశం బాగున్నప్పటికీ కథనం ఇంకాస్త గ్రిప్పింగ్గా తీసుకెళ్లి ఉంటే బాగుండేది. అప్పటికే వైబ్ ఉంది లాంటి సాంగ్స్ని తీసేసినప్పటికీ కథనం అలా సాగుతున్న ఫీల్ కలుగుతుంది. ఫస్టాఫ్లో తెలుగు నటులు తేజ, గెటప్ శ్రీను, ఇంకొందరు తెలుగు నటులు తప్పితే మిగతా నటీనటులపై సన్నివేశాలు చూస్తే ఇది తెలుగు సినిమా చూసినట్టే అనిపించదు, మన నుంచి తెరకెక్కిన డబ్బింగ్ సినిమా ఫీల్ అనిపిస్తుంది. ఈ అడ్వెంచరస్ డ్రామాలో పలు ఎపిసోడ్స్ ఇదివరకే మనం చూసిన ఈ తరహా సినిమాలని కూడా గుర్తు చేయక మానవు. సో అవి రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. ముఖ్యంగా ఈగల్ లాంటి సాలిడ్ వర్క్ ని అందించిన కార్తీక్ నుంచి ఇంకా ఏదో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ని ఆశించినవారు కొంతమేర నిరాశ చెందవచ్చు. అలాగే క్లైమాక్స్ ఇంకొంచెం ఎంగేజింగ్గా ఎండ్ చేసి ఉంటే బాగుండేది. సాంకేతిక వర్గం: ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్లోనే సాలిడ్ ప్రాజెక్టులు చేయొచ్చు అని చూపించడానికి మిరాయ్ని మరో చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు అనే విధంగా మేకర్స్ తీర్చిదిద్దారు. సినిమాలో యాక్షన్ పార్ట్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ పనితీరుగాని సాలిడ్గా ఉన్నాయి. ఈ రేంజ్ అవుట్పుట్ ని అయితే చాలామంది ఊహించి కూడా ఉండకపోవచ్చు. అలాగే హనుమాన్ సంగీత దర్శకుడు గౌర హరి ఈ సినిమాకి కూడా మంచి డ్యూటీ చేశారు. ఆయా సన్నివేశాలని తన నేపథ్య సంగీతంతో మరింత పవర్ఫుల్గా ఎలివేట్ చేశారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనే కెమెరా వర్క్ కూడా అందించారు. తన వర్క్ ఇందులో స్టన్నింగ్గా ఉంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ డీసెంట్గా ఉంది.
ఇక కార్తీక్ దర్శకత్వ పనితీరు విషయానికి వస్తే తాను ఎంచుకున్న కథ, గ్రాండ్ విజన్ బాగున్నాయి. అంధుడు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న మూమెంట్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి. కాకపోతే ఈ కథనం కొన్ని చోట్ల మాత్రం ఇంకా బెటర్గా గ్రిప్పింగ్గా డిజైన్ చేయాల్సింది. తీర్పు ఇక మొత్తంగా చూసినట్టు అయితే మిరాయ్ టాలీవుడ్ నుంచి మరో ఇంప్రెస్ చేసే కొత్త ప్రయత్నం అని చెప్పవచ్చు. మంచి అడ్వెంచరస్ డ్రామాలు, అందులో మైథలాజీ, హిస్టారికల్ ఎలిమెంట్స్తో సాలిడ్ యాక్షన్ సహా హై మూమెంట్స్ ఎపిసోడ్స్ లాంటివి ఇష్టపడేవారికి మిరాయ్ సాలిడ్ ట్రీట్ని అందిస్తుంది. ముఖ్యంగా తేజ సజ్జ, మనోజ్లు తమ రోల్స్లో అదరగొట్టారు. అలాగే దర్శకుడు విజన్ తన ప్రయత్నంకి మరిన్ని మార్కులు ఇవ్వొచ్చు. సో ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్ పై ఎంజాయ్ చేయవచ్చు.